హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తాజా నిర్ణయాలు, 5 లక్షల ఇళ్ల టార్గెట్టు, అలాగే పిఎంఏవై కింద వచ్చే ఫైనల్ లిస్టు, ఇవి మీకు నేరుగా ఉపయోగపడే విషయాలు. చాలామంది మనకి ఇల్లు వస్తుందా, లిస్టులో పేరుందా, ఎలా చెక్ చేయాలి అనే సందేహాల్లో ఉన్నారు. ఈ వీడియోలో వాటన్నిటికీ సింపుల్గా, క్లియర్గా, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నెలలోనే ఫైనల్ లిస్టు వచ్చే అవకాశం ఉంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదల కోసం ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తూ సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే 2 సెంట్లు, 3 సెంట్లు ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయింపులను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు అర్బన్ విభాగాలకు సంబంధించిన లబ్ధిదారులపై కూడా ముఖ్యమైన సమాచారం వచ్చింది. మంత్రి కొలుసు పార్థసారథి గారి ప్రకారం గ్రామీణ ప్రాంతంలో వచ్చిన దాదాపు 10 లక్షల దరఖాస్తుల్లో సుమారు 6.5 లక్షల మందిని అర్హులుగా గుర్తించి వారి వివరాలను జియో ట్యాగింగ్ చేసి ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా కేంద్రానికి పంపించారు. ఎంపికైన లబ్ధిదారులకు సుమారు 2,39,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి లభించనుంది. ముఖ్యంగా ఈ ఫైనల్ లిస్టు ఈ నెల ఏప్రిల్లోనే విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. లిస్టు వచ్చిన తర్వాత మీరు అధికారిక వెబ్సైట్ అయిన housing.ap.gov.in వెళ్ళి బెనిఫిషరీ సెర్చ్ ఆప్షన్లో మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి మీకు ఇల్లు మంజూరు అయిందా లేదా సులభంగా చెక్ చేసుకోవచ్చు. గ్రామీణ విభాగానికి సంబంధించిన లిస్టు ముందుగానే వస్తుందని సమాచారం. అర్బన్ విభాగానికి సంబంధించి దరఖాస్తులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరియు ఎప్పుడైనా వెరిఫికేషన్ చేసి లిస్టు విడుదల చేయవచ్చు. ఇక 2-3 సెంట్ల స్థలాల విషయంలో ప్రస్తుతం కొత్త దరఖాస్తులు ప్రాసెస్ చేయడం లేదని, కానీ గతంలో దరఖాస్తు చేసిన సుమారు 2 లక్షల మందికి ముందుగానే కేటాయింపులు చేసి తర్వాత కొత్త అప్లికేషన్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ కారణాలు సరైనవిగా లేకపోతే కేటాయింపులను రద్దు చేసి అర్హులైన ఇతరులకు సర్దుబాటు చేసే అవకాశం ఉందని కూడా సమాచారం. మొత్తంగా చూస్తే ఈ నెలలోనే ముఖ్యమైన లబ్ధిదారుల లిస్టులు విడుదల కావచ్చు. కాబట్టి దరఖాస్తు చేసిన వారు తప్పకుండా చెక్ చేసుకోవాలి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.